ఏంటి మేడం కిచెన్లో చాలా బిజీగా ఉన్నట్లున్నారు? ఏం చేస్తున్నావు? హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇంకా తెలిసిందే కదండి, బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేయాల్సిందే. అందుకని ఇవాళ మసాలా దోశ చేస్తున్నాను. సో ఇంతకుముందు దోశ చట్నీ ఎలా ఏంటి పెనము అంతా చూపించాను, కానీ చట్నీ అండ్ ఆలుగడ్డ రెసిపీ అయితే చూపించలేదు. కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి. సో వచ్చేయండి చూసేయండి. సో ఇప్పుడు నేను చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ శనగిత్తనాలు వేయించి పెట్టుకున్నాను. ఇంక ఇవి పొట్టు తీయాలి, ఇలా నలిచి పొట్టు తీయాలి. మీన్ వైల్ ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు వేయించుకుంటున్నా చట్నీ కోసం. చాలా మంది పల్లి చట్నీకి ఉల్లిపాయలు వేయరు, బట్ ఉల్లిపాయలు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఊరికి అలా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే రుచి తెలుస్తుంది మనకు పల్లి చట్నీలో ఉల్లిపాయలు. ఈ మాత్రం ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది అన్నమాట చట్నీకి. పల్లీలు వేయించుకొని ఇలా ప్లేట్లో చల్లారనిచ్చి, చల్లారిన తర్వాత ఇలా బోత్ హ్యాండ్స్తో తీసుకొని ఇలా ఇలా రబ్ చేస్తే పొట్టంతా వెళ్ళిపోతుంది. సో 100% పొట్టు పోవాల్సిన అవసరం లేదు, ఒక 80% పోయినా కూడా సరిపోతుంది అనమాట. చాలామంది పొట్టు తీయకుండా పల్లి చట్నీ అట్లే చేస్తుంటారు. ఒక్కసారి పొట్టు తీసి మీరు ట్రై చేసి చూడండి, ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది రుచి అనమాట. ఇంట్లో చాటలు ఉంటే పర్లేదు, కానీ ఒకవేళ చాట లేకుంటే ఈ విధమైన సర్కస్లు ఖచ్చితంగా చేయాలన్నమాట. ఏం లేదు, ఇంకా ఇలా పెట్టుకొని ఉఫ్ నొప్పితే అంత డస్ట్బిన్లకే పడిపోతుంది. సో ఇలా పొట్టు తీసిన పల్లీలంతా తీసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సో పల్లీలు ఇలా మనం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత చట్నీకి వేసి అలా కొన్ని మిగిలించుకొని కప్పులోకి వేసుకొని అప్పుడింత తింటుంటే మనకి మంచిదన్నమాట. ఏం చెప్పావురా అన్నమాట. ఎక్కువ తినకూడదు. నేను ఇవి యాక్చువల్లీ 3 మెంబర్స్కి తీస్తున్నా. ఇదే అనంతపూర్లో ఉండింటే మేము అందరం తింటాం ఇంట్లో, ఇక్కడ తక్కువ అనమాట. రాళ్ళు చాలా మంది పల్లీ చట్నీలో ఇది వేయరనమాట, ఇదే జాగరి. సో ఇది ఒక్కసారి వేసి ట్రై చేయండి, రెసిపీ ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది. సో మూత పెట్టి ఇక మిక్సీ పట్టేసుకుందాం. సో ఇలా ఫస్ట్ పల్లీలంతా పౌడర్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ స్టేజ్లో మనం మిక్సీకి వేసుకోవాలి. సో అవన్నీ ఒకసారి మిక్సీకి వేసుకున్న తర్వాత కలవన్నమాట, దానికోసం వాటర్ వేసుకోవాలి బాగా మిక్స్ అవ్వడానికి. సో ఇలా అయిపోద్ది అనమాట చట్నీ. మనకు పొట్టు తీసిన దానివల్ల చట్నీ మనకు బాగా వైట్ కలర్లో కనిపిస్తుంది. దీనికి ఇంకా పోపు పెట్టేద్దాం. నేను ఇది ఆలుగడ్డ కూర కోసం, తర్వాత చట్నీకి పోపు కోసం వేస్తున్నాను అనమాట. తర్వాత 2 ఒకేసారి వేస్తే సరిపోతుంది, మరి ఎన్ని గిన్నెలు అనేసి. అంతేగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇలా చిటపటలు ఆడిన తర్వాత మనము మెయిన్ కీ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. అదేంటి, ఎంటీఆర్ ఇంగువ. కొద్దిగా ఎక్కువ వేస్తాను నేను ఇంగువ యాక్చువల్లీ తిరువాతల్లోకి. ఇంకా ఇది తీసుకొని పల్లి చట్నీలోకి వేయడమే, రిమైనింగ్ అంతా ఆలుగడ్డ కూరకి యూటిలైజ్ చేసుకోవడం అంతే. ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు అనమాట. ఉల్లిపాయలు ఎంత ఉంటే అంత బాగుంటుంది దోశలోకి ఆలుగడ్డ కూర. సో మనకి ఇక్కడ ఆలుగడ్డ కూరకి తిరువాత ఎగేలోపు ఆలుగడ్డలు ఒక 4 చిన్నవి అంటే మీడియం సైజువి ఆ మాత్రం నేను కట్ చేసుకొని మీ కుక్కర్కి పెట్టేసుకున్నా. బాగా ఉడికిపోయాయి, 2 విజిల్స్ పెట్టాను. సో ఇప్పుడు ఇవి తీసేసి పొట్టు తీసేసుకుందాం వచ్చేయండి. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగినప్పుడు మనం పసుపు వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ కూరకి ఉల్లిపాయలు ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 70% అవుతే సరిపోతుంది అనమాట. అప్పుడే మనకి ఆలుగడ్డ ఉల్లిపాయ రెండు కలిసి నమిలినప్పుడు మనకి రుచి తెలుస్తుంది. సో ఈ మాత్రం వేగితే చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. నేను అలా తిరువాత వేస్తున్న టైంలో మా ఆయన డ్యూటీ ఏంటంటే ఇలా ఆలుగడ్డ పొట్టు విడిపించడం అనమాట.
మా ఆయన చాలా చక్కగా చేస్తారు ఈ పని మాత్రం. ఎలా చేస్తారో మీరే చూసేయండి. అబ్బా థ్యాంక్స్ అండి, పొట్టంతా బాగా క్లీన్గా తీసారనమాట. ఓకే, మరైతే నీ ఆయుధం తీసుకో. ఎస్, హియర్ యూ గో. చేత్తో అలా అంతా స్మాష్ చేయకుండా నీట్గా ప్రాపర్గా వస్తుంది మనం ఫోర్క్తో స్మాష్ చేస్తే. ఇలా ఎక్కడ కూడా మనకి ఉంటలు అనేది రాదనమాట. సో ఇది టెక్నిక్ అనమాట. ఈజీగా కూడా స్మాష్ చేసేయచ్చు మనము. ఇలా ఉల్టా పెట్టుకోవడం, ఇలా స్మాష్ చేయడం. 3500. సో ఇలా అంతా నీట్గా స్మాష్ అయిపోతుంది. ఇంకా మనం ఇది కూరలోకి వేసేసుకోవడమే. ఇలా స్మాష్ ఆలు అంతా వేసేసి ఈ ఆనియన్ అంతా మనం తిరువాత పెట్టి చేసుకున్నామే, ఇంకా కలిపేయడమే. బాగా మిక్స్ చేయాలి.